ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈడ్చిపెడితే ఒక 500, 1000 మంది కరెక్ట్‌గా టిఫిన్ టైమ్‌కి వస్తున్నారు, టీ టైమ్‌కి వస్తున్నారు, స్నాక్స్ టైమ్స్‌కి వస్తున్నారు, లంచ్ టైమ్‌కి వస్తున్నారు, నైట్ వస్తున్నారు, లేదా అర్ధరాత్రి పూట్లన వీళ్ళు మళ్ళీ రాత్రి 2, 3 కూడా బిర్యానీలును అవి పెడుతున్నారు. అయి తినడానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ కాసేపు ఏదన్నా మాట్లాడమంటే మాట్లాడుతున్నారు, అరవమంటే అరుస్తున్నారు. ఇదే నడుస్తుంది. రోజుకొకళ్ళు, ఇద్దరు గెస్టులొస్తున్నారు. ఉపన్యాసాలు ఇస్తున్నారు. దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా, వ్యవస్థకు వ్యతిరేకంగా, జాతీయకు వ్యతిరేకంగా మాట్లాడతారు, పోతారు, నడుస్తుంది. బట్ ప్రభుత్వం అయితే వాళ్ళు అరెస్ట్ చేయమన్నా అరెస్ట్ చేయట్లేదు. లేదా వాళ్ళని ఎక్కడికి తీసేయమన్నా తీసేయట్లేదు. చేసుకోండి, ఎన్ని రోజులు చేసుకుంటారో చేసుకోండి అంటోంది. అదే పాకిస్తాన్‌లో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో రావల్కోట్‌లో డెడ్‌లైన్ పెట్టుకొని మరి ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ ఏదైతే ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ భోజనాలు, ఈ ఫుడ్ ఇదంతా కూడా జునైద్ అనేవాడు తీసుకొస్తున్నాడు, పెడుతున్నాడు, నడుస్తుంది. అతన్నేదో చెయ్యాలని కూడా ప్రభుత్వం ఏమీ అనుకోవట్లేదు. కానీ అక్కడ మాత్రం పాకిస్తానీ రేంజర్స్ జైన్ బేకరీ మీద దాడి చేశారు. రావల్కోట్‌లో జైన్ బేకరీ ఒకటుంది. ఆ జైన్ బేకరీ వాళ్ళు ఆ రావల్కోట్‌లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆహారం సప్లై చేస్తున్నారు. ఎలాంటి ఆహార కొరత లేకుండా చూస్తున్నారు అన్నటువంటి సమాచారంతో వాళ్ళ ఆ జైన్ బేకరీ మీద దాడి చేసి, ఆ బేకరీని ధ్వంసం చేశారు, పగలగొట్టారు, ఆ గోడలు కూలగొట్టారు. ఇక ఆ బేకరీ నడవకుండా చేస్తున్నారు.